అందరికీ నమస్కారం. నా పేరు రమ. సైకో మొగుడు 11వ భాగం. రచయిత మోక్ష గారు. నా నిజస్వరూపం తెలిసిన తర్వాత నువ్వు ఎలా అయితే వచ్చావో అలాగే మీ ఇంటికి వెళ్ళిపోతావనుకున్నాను. ఎందుకు వెళ్ళలేదు? నేనంటే ప్రేమ ఉండే కదా. మరి ఇంకా ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? లెట్స్ ఇంటిమేట్ బంగారం అని మధు మెడ మీద పెదాలతో స్పృశించాడు. ఉలిక్కిపడింది మధు. తనకి వీలైనంత దూరమే అతనికి జరిగి, నేను అక్కడికి వెళ్తే నువ్వు గెలిచినట్టు, ఇక్కడే ఉంటే మా అన్నయ్య గెలిచినట్టు, మా అన్నయ్యని నేను ఎక్కడా తగ్గనివ్వను అని పౌరుషంగా చెప్పింది మధు. ఆ మధు నుంచి వచ్చిన సమాధానానికి అర్జున్ మధు నడుము మీద తన పట్టును తప్పించాడు. అతనికి కోపం వచ్చిందని అర్థమైంది. 5 నిమిషాల్లో పకోడీ వేసి తీసుకొని వస్తాను, ఈలోపు రెస్ట్ తీసుకో అంది మధు. అర్జున్ కోపాన్ని అంచనా వేయడం కోసమని తనకి సమాధానం చెప్పకుండానే మౌనంగా నడుచుకుంటూ బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసుకున్నాడు అర్జున్. మధు అతన్ని స్తబ్దుగా చూసి పకోడీ వేసే పనిలో ఉండిపోయింది. మధు ఒకవాయి పకోడీ వేసిన తర్వాత వేడివేడి పకోడీని ప్లేట్లో వేసుకొని డిప్పింగ్ బౌల్లో టొమాటో కెచప్ పెట్టుకొని బెడ్రూమ్కి వెళ్ళింది మధు. తలకి చెయ్యి అడ్డు పెట్టుకొని కళ్ళు మూసుకొని పడుకున్న అర్జున్ని ఎలా పిలవాలో తెలియక సతమతమవుతూ ఉండగా కనుసందుల్లో నుంచి తనని చూసిన అర్జున్ చప్పున లేచి కూర్చొని మధు చేతిలో ప్లేట్ తీసుకొని టీ పెట్టలేదా బంగారం అన్నాడు. ఇప్పుడే పెడితే అవి తినేలోపు చల్లారిపోతుందని పెట్టి తీసుకువస్తాను అని మధు తిరిగి వెళ్ళబోతూ ఉంటే బంగారం ఒకసారి వచ్చి ఇలా కూర్చో, తన పక్కన కూర్చోమని పిలిచాడు తనని. మధు అతని మాట మీద తన పక్కన కూర్చోగానే తను తింటున్న పకోడీ చల్లార్చి మధుకి తినిపించి నేను ఈరోజు నైట్ ఇంటికి రాను అన్నాడు. చివాల్న తలెత్తి ఎందుకు అని అడిగింది. రాత్రంతా మగాడు ఇంటికి రాలేదంటే వాడి పెళ్ళానికి వచ్చే మొదటి ఆలోచనే నువ్వు ఎందుకు అన్నదానికి సమాధానం అన్నాడు అర్జున్. మధు కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. వాటిని చూడగానే అర్జున్ కళ్ళు ఎర్రబడ్డాయి. మధు చెంపలు రెండూ పట్టుకొని ఏడవద్దని చెప్పానా అని కోపంగా అడిగాడు. మధు ఆ కన్నీటిని రెప్పల వెనుకే దాచేసి అర్జున్ కళ్ళలోకి చూసింది. ఇంట్లో ఫుడ్ బాగలేనప్పుడు ఒక్కొక్కసారి అడ్జస్ట్ అయినా పర్వాలేదు, అసలు ఫుడ్డే పెట్టకుండా పస్తులుంచితే అని మధు నోటికి పకోడీ అందించి నేనంటుంది ఈ ఫుడ్ గురించి మాత్రం కాదు అని చివర్లో మధుని వాన్ చేశాడు అర్జున్. కంటి నిండా కన్నీరు కార్చే స్వతంత్రం కూడా లేని ఆ ఇంట్లో మౌనంగా రోధించడం తప్ప మరేవీ మాట్లాడలేకపోయింది మధు. నేను నిన్ను పర్మిషన్ కూడా అడగటం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే, ఏమంటావు అన్నాడు. రేపు స్విట్జర్లాండ్ వెళ్దామన్నావు కదా, అక్కడి నుంచి వచ్చాక చూద్దాంలే అని అంది. అర్జున్ మధు మాటలకి అవును అనలేదు, కాదు అనలేదు. కానీ మధు చెంప మీదున్న తన చేతిని తీసి మధుకి దూరం జరిగి వెళ్ళి టీ పట్రా. అర్జున్ ఆ మాట చెప్పగానే మధు గిరిగిర తల తిప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశాక అప్పటి వరకు ఉగ్గబెట్టిన కన్నీటిని ఒక్కసారిగా బయటకు వదిలింది. మధు డోంట్ యాడ్ దట్ ఎక్స్ట్రా టియర్స్ ఇన్ మై టీ అని అర్జున్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి మధు నోటికి చెయ్యడ్డు పెట్టుకొని కన్నీటి చుక్కని బయటకు రానివ్వకుండానే ఏడ్చింది. టీవీలో కలర్ ఫోటో సినిమా తీక్షణంగా చూస్తున్న మధు లాస్ట్లో హీరో చనిపోయాడని తెలిసి అక్కడ హీరోయిన్ కంటే ఎక్కువగా ఇక్కడ మధు కన్నీళ్లు పెట్టుకొని చూసిన రిషి వెంటనే వెళ్ళి ఆ టీవీ ఆఫ్ చేసేశాడు. అన్నయ్య కళ్ళొత్తుకుంటూ వాళ్ళ అన్నయ్యని చూసిన మధు అతని కళ్ళల్లో నీళ్ళు తిరగడం చూసి అన్నయ్య అని చిన్న స్వరంతో అతని దగ్గరికి వెళ్ళింది. నేనంటే ఆడపిల్లని, నువ్వు కూడా ఏంటి, అది జస్ట్ మూవీ కదా అంది. నువ్వు ఆ మూవీ చూసి బాధపడితే నేను నిన్ను చూసి బాధపడుతున్నాను, నీ కంట్లో నీళ్ళు నేను చూడలేను మధు అన్నాడు. ఆ అన్నయ్య అని అంటూ మధు రిషి నచ్చేసుకొని మీ ఆవిడ వచ్చాక నన్ను మర్చిపోతావేమో అనుకున్నానురా, నువ్వు ఇంకా నాకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావంది. శశి కంటే ముందే నువ్వే వచ్చావు కదా మధు, నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక నిన్నే గుర్తు తెచ్చుకుంటానులే. మధు నుదుటిని ముద్దాడాడు. మధు మస్తిష్కంలో చక్కర్లు కొట్టిన ఆ ఫ్లాష్ బ్యాక్, ఇటు అర్జున్ అడిగిన ఆ టీ ఒకేసారి పూర్తయ్యాయి. పైకి పొంగుకుని వస్తున్న టీని చూసి స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కప్లోకి వడపోసి అర్జున్కి పట్టుకొని వెళ్ళింది. తన కన్నీటిని అతనికి కనపడనివ్వకుండా దాచేసి మధు చేతిని తాక్కుండా ఆ కప్ తీసుకొని గీజర్ ఆన్ చేయి బంగారం, స్నానం చేసి బయటికి వెళ్తానన్నాడు. ఎక్కడికి చివాల్ని అడిగింది తలెత్తి మధు. అర్జున్ మధుని చూసి నవ్వి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని మీ అన్నయ్య చెప్పలేదా బంగారం అంటాడు. అయితే నేను అడగట్లేదు, నువ్వే చెప్పు అంది. అర్జున్ మొహం చిట్లించి నువ్వు అనుకున్న చోటకైతే కాదులే, బార్కి అని అన్నాడు. మధు తలంచుకొని కాలి బొటనవేలు నేలకి రాస్తూ త్వరగా వచ్చేస్తావు కదూ, నీకోసం డిన్నర్ ప్రిపేర్ చేసి ఉంచుతాను అని అంది. డిన్నర్ ప్రిపేర్ చేసి నువ్వు కూడా ప్రిపేర్ అయ్యే ఉండు అని అన్నాడు అర్జున్ కంగారుగా. అతని కళ్ళల్లోకి చూసింది మధు. భయపడకు, మొన్న జరిగినట్లుగా కాదులే, నీతో కలిసి డిన్నర్ చేస్తాను అని అన్నాడు. ఇబ్బందిగా చిన్న నవ్వు నవ్వింది మధు. అక్కడి నుంచి అలా వచ్చేయబోతున్న మధుని అమాంతం తన 2 చేతుల్లో బంధించి నేనంటే ఇష్టమని అబద్ధమైన చెప్పొచ్చు కదా, నిన్ను మహారాణిలా నెత్తిన పెట్టుకొని మరీ చూస్తాను అన్నాడు. అతన్ని అంత దగ్గరగా
అర్జున్ని చూసి మధు తడారిన గొంతుతో గీజర్ ఆన్ చేసి వస్తాను అంది. సరే అని తన చేతులు లూజ్ చేయగానే పెద్ద పెద్ద అంగల్లో అర్జున్కి దూరం జరిగింది మధు. అర్జున్ స్నానానికి వెళ్లే ముందు సూట్ కేసులు అవి కబోర్డ్ పైన ర్యాక్లో ఉన్నాయని చెప్పి వెళ్ళేసరికి మధు స్టూల్ వేసుకొని ఎక్కి పై ర్యాక్లో సూట్ కేసు తీస్తూ ఉండగా అప్పుడే స్నానం ముగించి డోర్ ఓపెన్ చేసిన అర్జున్ని చూసి గాభరాగా ఆ స్టూల్ దిగబోతూ కాలు జారి కిందకు పడబోతున్న మధుని చూసి మధు అని అంటూ తన నడుం చుట్టూ చెయ్యి బిగించి తనని తన భుజానికి కేసు లాక్కున్నాడు అర్జున్. పడిపోతానేమో అన్న కంగారులో అర్జున్ని మీదకి లాక్కోగానే అతన్ని ఖర్చుకొని నిల్చున్న మధు నడుము కిందకి టవల్ కట్టుకొని ఆఫ్ న్యూడ్గా ఉన్న అతన్ని చూసి ఒక్కసారిగా ఏదో మైకం కమ్మేసినట్టుగా అయ్యింది. మధుకి అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. అర్జున్ కూడా ఇదే అదను అనుకొని మధు మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని వేళ్లతో పెదాల మీద చిన్నగా స్ట్రెస్ చేసి మధు పెదాల్ని ముద్దాడాడు. ముందు తన్మయత్వంతో ఆ ముద్దుని స్వీకరించినా కూడా ఆ తర్వాత ఏదో తోచినట్టు గింజుకుంటూ అర్జున్ని వెనక్కి నెట్టింది. అలా వెనక్కి వెళ్ళడంలో వాష్రూమ్ డోర్కి తగులుకొని అమ్మ అని తల పట్టుకున్నాడు. అయ్యో అని అర్జున్ కళ్ళలోకి చూసిన తను కోపంగా నిప్పులు కక్కుతున్న అర్జున్ని చూసి తలదించేసుకొని సూట్ కేస్ అందట్లేదంది. మధు, ఇది మా 5వ పెళ్లి రోజులు. ఇప్పటికీ హంగులు ఆర్భాటాలు అవసరమా చెప్పు అని విసుగ్గా అడిగింది శశి. మీ పెళ్ళై 5 సంవత్సరాలు దాటినా నువ్వింకా మా అన్నయ్యకి బోర్ కొట్టలేదు కదా వదినా. అలా బోర్ కొట్టినప్పుడు ఆపేస్తానులే అని శశి తలలో పువ్వులు తురిమి సంవత్సరానికి నువ్వు ఇలా సెక్సీగా తయారవుతూ ఉంటే మా అన్నయ్యకి ఎందుకు బోర్ కొడుతుందిలే అంది మధు శశిని డ్రెస్సర్ అద్దంలో నుంచి చూస్తూ. మధు, రాను రాను బాగా నీ అల్లరి ఎక్కువైపోతోంది అని మధుని కొట్టడానికి శశి చెయ్యి ఎత్తితే మధు వాళ్ళ వదిన దగ్గర నుంచి తప్పించుకొని రిషిని తనకి శశికి అడ్డుగా పెట్టి అన్నయ్య అని అతని వెనక దాక్కుంది. ఆ రోజు మధు నవ్వులు, తన అల్లరి ఇంకా కూడా కళ్ళ ముందు మెదులుతూ ఉంటే శశికి కళ్ళకి అంటిన చెమ్మని తుడిచి ఆ చీర తీసిన చోటే పెట్టేసి డిన్నర్ అని కూర్చున్న రిషికి దగ్గరికి వెళ్ళి అతనికి వడ్డిస్తూ రేపు మన మ్యారేజ్ యానివర్సరీ రిషి అని అంది. పెళ్ళయ్యి 6 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పుడు అవసరమా ఇది అని ముభావంగా చెప్పాడు రిషి. 6 సంవత్సరాల క్రితం నిన్ను నమ్ముకొని నీతో వచ్చేసిన నీ భార్యకి నీ మీద ఉన్న నమ్మకం 23 ఏళ్ల నుంచి నువ్వు నీ గుండెల్లో పెట్టుకుని పెంచిన నీ చెల్లికి లేదు. వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మనతో ఉన్న వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు రిషి? శశి ఏదో సరదా పడుతుంది కదా అన్నారు కామాక్షమ్మ గారు. రిషి సర్రున తలెత్తి శశిని చూశాడు. ప్రతి సంవత్సరం గుడికి వెళ్తున్నాం కదా, ఈ ఏడాది ఎందుకు మానేయడం? ఇబ్బందిగా చెప్పింది శశి. సరే ముక్తసరిగా జవాబిచ్చాడు రిషి. 6 గంటలకనగా బయటకు వెళ్ళిన అర్జున్ రాత్రి 10 గంటలకు గాని ఇంటికి రాలేదు. అతని కోసం లివింగ్ రూమ్లో ఎదురు చూస్తున్న మధు కునికిపాట్లు పడుతూ ఉండగా తప్పతాగిన అర్జున్ తూలుతూ లోపలికొచ్చాడు. గడప తగులుకొని ముందుకి పడబోతున్న అర్జున్ని పడకుండా పట్టుకున్న మధుకి అతని దగ్గర నుంచి గుప్పుమని వస్తున్న ఆల్కహాల్ వాసనే కాకుండా మరేదో పెర్ఫ్యూమ్ స్మెల్ కూడా రావడం గమనించి అర్జున్ కేసి మొహం చిట్లించి చూసి అతని బుగ్గ మీద ఉన్న లిప్స్టిక్ చారికని చేత్తో తడిమింది. నో ఇంటిమేషన్, జస్ట్ డ్యాన్స్ నత్తిగా పలికాడు అర్జున్. నమ్మలేనట్టు చూసింది మధు. డ్యాన్స్ చేసేటప్పుడు ఆ అమ్మాయి స్లిప్ అయి నా మీద పడబోతూ తన లిప్స్ని నాకు చీక్స్కి టచ్ చేసింది అన్నాడు అర్జున్. మధు భారంగా నిట్టూర్చి డిన్నర్ చేశావా లేదా చేసేసే వచ్చావా అని వ్యంగ్యంగా అడిగింది. నో, చాలా ఆకలిగా ఉంది. నువ్వు నా కోసం ఎదురు చూస్తానని బార్లో కూడా ఓన్లీ ఫ్లూయిడ్స్ మాత్రమే తీసుకున్నా, ఘనపదార్థాలేవి ముట్టలేదన్నాడు. మంచిది అని అర్జున్కి ఒక లుక్ ఇచ్చి అతనికి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. ఏం వండావు? కనీసం క్యాసరోల్ మీద కూడా మూత కూడా ఓపెన్ చేసి స్టేజ్లో లేని అతన్ని విసుగ్గా చూసి 2 చేతులు తన చేత్తో పట్టుకొని వెజ్ ఫ్రైడ్ రైస్, బూందీ రైతా అంది. ఆమ్లెట్ లేదా అని అడిగాడు. చెప్పాను కదా అక్కడ ఘనపదార్థాలు ఏవి ముట్టుకోలేదని, నాకు స్టఫ్ కావాలి ఇప్పుడు అన్నాడు. హాఫ్ బాయిల్డ్ వేనా అంది. కంగారేమీ లేదు బంగారం, ఆనియన్స్ చిల్లీస్ వేసి నీ స్టైల్లోని చెయ్యి అని డైనింగ్ టేబుల్ మీద తలవాలు చేశాడు అర్జున్. మధు ఒకసారి గడియారం వంక చూసింది. 10:45. ఆ టైం దాటిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరూ కూడా కిచెన్కి వెళ్ళిన గుర్తులేదు మనుకి. గట్టిగా శ్వాస తీసి వదిలి కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది వేడయ్యేలోపే ఆనియన్స్, చిల్లీస్ అలాగే జింజర్ కట్ చేసి పెట్టుకుంది. ఒక 1/2 గంటలో స్పైసీగా ఒక ఆమ్లెట్ వేసుకొని అర్జున్ దగ్గరికి వెళ్ళేసరికి అతని దగ్గర నుంచి సన్నగా గురక వినిపించింది. గాడ్, ఇది తెచ్చేలోపే నిద్రపోయాడా అని తల కొట్టుకొని అర్జున్ని తట్టింది. బంగారం, ఆమ్లెట్ త్వరగా వేయి, కడుపులో ఎలిఫెంట్స్ రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్నట్టున్నాయి అని నిద్రలో నసుగుతున్న అర్జున్ని చూసి టేబుల్ మీదున్న గ్లాసు నీళ్ళు అతని మొహాన్ని కొట్టింది. మధు, బంగారం అంటూ ఉలిక్కిపడి లేచిన అర్జున్ మొహాన
రాలుతున్న నీటి బొట్లు చూసి మొహం తుడుచుకుంటూ, మధు ఏంటిది, తాగింది మొత్తం దిగిపోయింది అని అడిగాడు. కావాలని చేశానంది ప్లేట్లో అర్జున్కి భోజనం వడ్డిస్తూ. స్మెల్ అదిరిపోతోంది. చేత్తో ముద్ద కూడా సరిగా కలుపుకోలేక అవస్థ పడిపోతున్న అర్జున్కి చూసి మధుకి విసుకొచ్చి ఆ ప్లేట్ తనే తీసుకొని అర్జున్కి ముద్దలు కలిపి నోటికి అందించింది మధు. అర్జున్ లొట్టలేసుకుంటూ ఆ భోజనం చేస్తూ, నాకు తెలిసి నీ ఫుడ్ టేస్ట్కి మీ అన్నయ్య నిన్ను తన ఇంట్లోనే ఉంచేసుకోవాలి అని అనుకున్నాడేమో అని అన్నాడు. అన్నయ్య అన్న మాట వినగానే మధు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏడుస్తున్న మధుని చూసి అర్జున్ కళ్ళు నులుముకుంటూ, ఫ్రైడ్ రైస్లో చిల్లీ తగిలినట్టుగా ఉంది, అందుకే కంట్లోంచి నీరు కారుతున్నాయి అన్నాడు. ఏడుస్తుంది నువ్వు కాదు నేను అని కళ్ళు తుడుచుకొని, రేపొద్దున మా అన్నయ్య వదిలిన పెళ్లి రోజు అంది. ఓ సచ్ ఏ ఎస్పీషియస్ డే. మన ఫ్లైట్ ఎలాగూ ఈవినింగ్ కదా, మరి మార్నింగ్ ఏదైనా ఆర్ఫనేజ్లో కానీ ఓల్డేజ్ హోమ్లో కానీ బట్టలు పంచిపెడదామా అన్నాడు. వింతగా అతను చూసింది అర్జున్ తన చేతిలో వాటర్ గ్లాస్ నేలకి విసిరి కొట్టి కోపాన్ని అంతా కలలో నింపుకొని మధునే చూస్తూ, ఇంకొకసారి నీ నోటి నుంచి మీ అన్నయ్య మీద ప్రేమ కనిపించిందా, దాని రియాక్షన్ మామూలుగా ఉండదు, జాగ్రత్త అని వార్నింగ్ అయితే మామూలుగానే ఇచ్చిన దాని వెనుక అర్జున్ కోపం మధుకి అయితే తెలియకపోలేదు. చిన్నగా హెడ్ నాట్ చేసి కళ్ళు తుడుచుకొని అర్జున్ ఆమ్లెట్ నోటికిచ్చింది. నా కళ్ళ ముందు నువ్వు వేడవద్దు, ఈరోజు ఏదో మందుమత్తులో ఉన్నాను కాబట్టి వదిలేస్తున్నానన్నాడు మధు కళ్ళు తుడుస్తూ. నువ్వు తిన్నావా అన్నాడు. నీకోసం వెయిట్ చేయమన్నావు కదా అంది మధు. అంటే నా కోసం వెయిట్ చేస్తూ ఏమీ తినకుండా ఉన్నావా మరి అన్నాడు. నేను నీలా ద్రవ పదార్థాలు కూడా ఏమీ తీసుకోలేదు కోపంగా చెప్పింది మధు. మరి ఇప్పుడు చెప్తావా ఆ మాట అని అతి కష్టంగా చేత్తో ముద్ద తీసి మధు నోటికి అందించాడు. అన్ని ఆల్కహాలిక్ డ్రింక్స్ మిక్స్ అయ్యి అతని చేతి నుంచి వస్తున్న ఆ వాసనకి మధు తట్టుకోలేక చేతిలో ప్లేట్ని అక్కడే వదిలేసి వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళి వాంతి చేసుకోవడానికి పరిగెత్తింది. అదేంటి బంగారం, నేనేం చెయ్యకుండానే అని చేతిలో మిగిలిపోయిన ఆ 4 మెతుకులు కూడా నోట్లో వేసుకొని, ఓ నీకు ఆల్కహాల్ పడదు కదా, మీ ఇంట్లో నిన్ను మరీ సుకుమారంగా పెంచారు అని తడబడి అడుగులు వేసుకుంటూ మధు వెనక నిల్చొని మధు తల పట్టుకున్నాడు అర్జున్. గాడ్, 5 లక్షల షాపింగ్ బిల్, నిజంగా మన పెళ్ళికి మీ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి కలిపి తీసిన ఇంత బిల్ అవ్వదేమో కదా. ఐషు షాపింగ్ చేయగా ఇచ్చిన బిల్ చూసి షాక్ అయి తల పట్టుకున్నాడు భార్గవ్. బేబీ బీ కూల్, ఎందుకంత వరి అవుతావు, రేపొద్దున మన పెళ్ళయ్యాక మా అన్నయ్య దగ్గర నుంచి లాక్కునే దాంట్లో లెక్క చూసుకుందు గానిలే అని భార్గవ్ చెంపనిమిరింది ఐషు. కనిపించిన ప్రతిసారి ఇదే మాట చెప్తున్నావు, అసలు నీ ప్లాంట్ ఏంటి అని అన్నాడు అసహనంగా. ఐషు భార్గవ్ పక్కనే కూర్చొని తన వేళ్లతో భార్గవ్ మెడ మీద మీటుతూ, బేబీ ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది, మన ఇద్దరికి పెళ్ళయిందనుకో, నువ్వు ఆ ఇంటి అల్లుడి కిందే లెక్క, నీకు ఎప్పుడు ఏది కావాలన్నా జస్ట్ ఒక్క దర్జాగా ఆర్డర్ వేయి, నేను నీ కోరికను మా అన్నయ్య దగ్గరికి రాయబారం పంపిస్తాను అంది. అలా అయితే ఎన్నాళ్ళకి మీ అన్నయ్య ఆస్తి మనదవుతుంది అన్నాడు. పెద్ద పెద్ద ఆశలు ఉన్నప్పుడు కోరికలు కూడా పెద్దవే ఉండాలి అని అంది ఐషు. కళ్ళు చిట్లించి చూశాడు భార్గవ్ తనని. నన్ను పెళ్లి చేసుకున్నాక నీ మొదటి కోరికగా కంపెనీలో 40% షేర్స్ అడుగు, ఈలోపు ఆ 60% షేర్స్ ఎలా రాబట్టుకోవాలో చూద్దామంది. నీ మాటల్లో రిషి మీద కోపం కొట్టొచ్చినట్టు తెలుస్తున్నా నాకెందుకో నిన్ను పూర్తిగా నమ్మబుద్ధి కావట్లేదు. నేను మీ అన్నయ్య దగ్గర నటించినట్టు నువ్వు నా దగ్గర నటించట్లేదు కదా అన్నాడు భార్గవ్. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు, నాకు కావాల్సింది రిషి అన్నయ్య పతనమే అంది ఐషు. నిద్దట్లో కలవరపాట్లు పడుతూ అన్నయ్య అంటూ ఉలిక్కిపడి లేచింది మధు. ఆ అరుపుకి అర్జున్కి కూడా మెలకు వచ్చి చూసేసరికి మంచం వంచున గాబరా పడుతున్న మధుని చూసి అతను చప్పున లేచి కూర్చొని, ఏమైంది మధు అని లాలనగా అడిగాడు. తన కలలో వచ్చింది గుర్తు చేసుకోగానే మధు సన్నగా వణుకుతూ అర్జున్ టీషర్ట్ని పిడికెట్లో బిగించి పట్టుకుంది. ఏమీ కాదు, ఏదో పిచ్చికలో వచ్చినట్టుంది. అర్జున్ తన నన్నునిచ్చి దా వాటర్ తాగు అని మధుకి వాటర్ పట్టించాడు. మధు వాటర్ తాగి గడియారం వంక చూసి, మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయినట్టుగా కలొచ్చింది అర్జున్, తెల్లవారుజామున వచ్చిన కళ నిజంగా నిజమవుతాయా అని అంది. అలా అంటున్నప్పుడు మధు కళ్ళల్లో సుడిగుండాలా తిరుగుతున్న ఆ కన్నీటిని చూసి ఆమె కళ్ళు తుడిచి మొబైల్ తీసుకొని బాల్కనీలోకి వచ్చి ఎవరికో కాల్ చేశాడు. వాళ్ళతో ఒక 2 నిమిషాలు మాట్లాడి లోపలికి వస్తూ, మీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడంట, హీ ఈజ్ ఫైన్ అన్నాడు. అర్జున్ కాల్ చేసింది రిషిని అబ్జర్వ్ చేయమని అతను పురమాయించిన మనిషికి అని అర్థమైంది మధుకి. కానీ ఇంకా తన గుండె సడి తగ్గలేదు. ఏమీ కాలేదన్నానా? అర్జున్ బెడ్ మీదకి ఉరికి మధుని తన గుండెల మీదకి లాక్కున్నాడు. అతని పనికి రియాక్షన్ ఇచ్చే స్థితిలో కూడా లేని మధు తల నిమురుతూ, పడుకో బంగారం, పొద్దున్నే చాలా పనులున్నాయి కదా అన్నాడు మధుకి జో కొడుతూ. మధు పడుకోలేదు. అర్జున్నే వింతగా చూస్తూ ఉంది. పోనీ మీ అన్నయ్యకి వీడియో కాల్ చేసివనా, అతనితో మాట్లాడతావా అన్నాడు వద్దన్నట్టుగా. మధు తల గిరిగిరా ఊపి అర్జున్ గుండెలపై వాలి కళ్ళు మూసుకుంది. అర్జున్ గుండె సడి తన చెవులను తాకుతోంది. అప్పటి వరకు తన మనసులో రేగిన ఆ గాబరా కంగారు అన్నీ కూడా ఎగిరిపోయి ప్రశాంతంగా ఆమెకి నిద్ర పట్టేసింది. పొద్దున్నే అలారం మూతకి
మెలకు వచ్చిన అర్జున్ కళ్ళు తెరిచి లేద్దామని అనుకునేసరికి అతని గుండెలపై పడుకున్న మధుని చూసి వెనక్కి వాలి తన నిద్రకి డిస్టర్బ్ అవ్వకుండా ఆ అలారాన్ని ఆఫ్ చేసి మధు మొహం మీద నాట్యమాడుతున్న ఆ ముంగుర్లని నెమ్మదిగా చెవి వెనక్కి పెట్టి నవ్వుతూ తన వంక చూస్తూ ఉండిపోయాడు. చూస్తున్నవాడు కుదురుగా చూస్తూ ఉండగా మధ్య మధ్యలో మధు మొహం తడుముతూ ముక్కు గిల్లుతూ చెవి మెలిపెడుతూ చివరికి ఎలాగోలా మధుకి మెలకు తెప్పించేశాడు. ఇంకాసేపు పడుకుంటానని నువ్వైనా చెప్పన్నయ్యా అని ముక్కు రుద్దుకుంటూ కళ్ళు తెచ్చిన మధు ఎదురుగా అర్జున్ చూసి కంగారుగా పైకి లేచి సారీ అర్జున్ నొచ్చుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అర్జున్ మధుని వెళ్ళనివ్వకుండా ఆమె చెయ్యి పట్టుకొని ఆపి నా దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ వారం పైనే అయ్యింది. ఇంకా నువ్వు మీ అన్నయ్యని మీ ఇంటిని మర్చిపోలేకపోతున్నావా? పోనీ వెళ్ళిపోతావా అక్కడికి అన్నాడు. పెళ్లి చేసుకుని వచ్చేసిన ఏ ఆడపిల్ల పుట్టింటిని మర్చిపోలేదు, అత్త ఇంటికి అలవాటు పడలేదు అంది తల వంచుకొని. అంత అలవాటు పడినప్పుడు కష్టంగా నా దగ్గర ఉండటం ఎందుకు? ఇష్టపడిన మీ అన్నయ్యతోనే వెళ్ళిపోవచ్చు కదా అని అన్నాడు. కష్టం వస్తే దాన్ని ఎదుర్కోవడమే కానీ ఆ కష్టాన్ని తప్పించుకొని వెళ్ళడం తెలియదు నాకు అంది. గుడ్, అయితే అలాగే కష్టపడుతూ వెళ్ళి నాకు కాఫీ తీసుకునిరా అన్నాడు అర్జున్. తలూపి 5 నిమిషాలు అర్జున్కి కాఫీ కలిపి తీసుకుని వచ్చింది మధు. కాఫీ ఒక గుటుక వేసిన అర్జున్ అంటే అన్నానంటావు కానీ నువ్వు కాఫీలో షుగర్ బాగా తక్కువ వేసేస్తున్నావు అని అన్నాడు. నాకు కప్పు కాఫీకి 2 స్పూన్ల షుగర్ వేయకపోతే అసలు ఆ కాఫీ తాగినట్టుగానే ఉండదు అన్నాడు అర్జున్. అదేదో ముందే చెప్తే సరిపోయేది కదా మరి అంది. చెప్తే హట్ అవుతావు అని మా అన్నయ్య అన్నప్పుడు ఇంతకంటే ఎక్కువే హట్ అవుతున్నాను. అది మీ అన్నయ్య నాకు చేసిందంత పోలిస్తే చాలా తక్కువ అని అర్జున్ కోపంగా చెంప తముడుకుంటూ చిన్నప్పటి నుంచి నన్ను మా మమ్మీ డాడీ కూడా కొట్టలేదు తెలుసా? ఈవెన్ స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఒకసారి టీచర్ తిట్టాడని చెప్తేనే మా మమ్మీ నన్ను స్కూల్ మార్పించేసింది అని చెప్పాడు. అందుకే ఇలా తయారయ్యావు నువ్వు. అయినా కొడితేనో తిడితేనో పిల్లలు మారరు. అలా అయితే నన్ను మా అన్నయ్యని కూడా ఇప్పటి వరకు మా పేరెంట్స్ పల్లెత్తు మాట అన్నదే లేదు అంది. అందుకే అలా తయారయ్యాడు మీ అన్నయ్య అని మధు మాట తనకే అప్పచెప్పి ఏదో ఆలోచిస్తున్న మధు చెవి దగ్గరికి వచ్చి నాకు అలా నాలా ఉండడమే ఇష్టం, ఎవరో ఏదో అనుకుంటారని నన్ను నేను మార్చుకోలేను అన్నాడు. తలెత్తి చూసిన మధు కళ్ళని ముద్దాడి గుడికి వెళ్దాం త్వరగా రెడీ అవ్వన్నాడు. ఎందుకు ఏమిటి అనకుండా అర్జున్ చెప్పినట్టుగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది మధు. శశి కొబ్బరికాయ పువ్వులు అరటిపళ్ళు అన్నీ ఇక్కడ పెట్టాను, వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా తీసుకువెళ్ళండి అని కింద నుంచి వినిపించిన కౌసల్య మాటకి సరే అత్తయ్య అని అంటున్న శశిని రిషి సూటిగా చూస్తూ శశి గుడికి అంటే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేంతవరకే, అక్కడికి వెళ్ళాక ఈ హడావిడి ఇది అంతా ఏమీ వద్దు అన్నాడు రిషి. నిన్నే ఈ మాట చెప్పారు రిషి, నాకు గుర్తుంది కానీ ఉత్త చేతులతో ఏం వెళ్తామని అంది శశి. త్వరగా రా అయితే అని కిందకొచ్చేశాడు రిషి. కాసేపటికి రిషి శశి సాత్విక్తో సహా గుడిలో మమ్మీ అత్త కార్ దిగిన సాత్విక్ గుడి దగ్గర కొబ్బరికాయల షాప్ దగ్గర ఉన్న మధుని చూసి గట్టిగా అరిచాడు. ఆ మాటకి తల తిప్పి చూసిన శశి అక్కడ అర్జున్ సమేతంగా గుడికి వచ్చిన మధుని చూసి ఏవండి మన మధు అండి అని అంది. రిషి అటు చూసే ధైర్యం కూడా లేక కోపంగా శశిని చూసి గుడికి రానా వద్దా అన్నాడు. శశి తలంచుకొని రండి అని తల ఊపి గుడి లోపలికి వెళ్తుంటే అటు అన్నా వదిలిని చూసిన మధు కూడా వాళ్ళ ముగ్గురిని ఒకే ఒక గ్లాన్స్లో చూసి కళ్ళతో పలకరిస్తున్న శశిని చూడగానే కోపంగా తల తిప్పేసుకుంది. మా వదిన నా సెకండ్ మదర్స్ డే రోజున మధు పెట్టే స్టేటస్ గుర్తు వచ్చి ఇప్పటి ఆమె ప్రవర్తనకు చిన్నబుచ్చుకొని గుడి లోపలికి వెళ్ళింది. ఆ గుడి ద్వారం పక్కనే ఉన్న మధుని దాటిన తర్వాత కానీ రిషి గుండె సడి నార్మల్కి రాలేదు. ఇటు మధుకి కూడా అంతే. అన్నీ తీసుకున్నాక దర్శనం కోసమని వెళ్ళిన మధు అప్పటికే అక్కడ దర్శనం చేసుకుంటున్న రిషి ఫ్యామిలీని మరొక్క మారు చూసి తను తెచ్చిన పూజా సామాగ్రి పూజ పళ్ళెంలో పెట్టి రిషి ఫ్యామిలీ ఇప్పుడు నేను వాళ్ళలో ఒక్కదాని కాదు కదా అని పెదవి విరుచుకుంది మధు తన ఆలోచనలు సతమతమవుతుండగా అయ్యయ్యో బంగారం చూడు చెమట ఎలా పట్టేస్తుందో, మీ అన్నయ్య కానీ నేను ఇలా చూస్తే నేను సరిగ్గా చూసుకోలేదంటాడు కదా నిన్ను అని మధు నుదుటిన కర్చీఫ్ని అదుతూ మా అర్జున్ని చూడగానే రిషి కండరాలు బిగుసుకున్నాయి. పిడికిలి గట్టిపడింది. అది గమనించిన శశి రిషి చేతిని పట్టుకొని వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ రిషి, మీకు నచ్చకపోయినా యూ హ్యావ్ టు టేక్ ఇట్ అని మెల్లిగా అతని చెవిలో చెప్పింది. ఇంతలో పంతులు గారు వచ్చి ఎవరి పేరు మీద అచ్చం చేయమంటారు అని ముందుకు వచ్చిన రిషి జంటని అడిగాడు. శశికి రిషి ఆ క్షణం మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నల పేర్లు వాళ్ళిద్దరి పేర్లతో పాటు చివర్లో సాత్విక్ పేరు కంటే ముందు మధు పేరు కూడా చెప్పాడు. మధు చివాలన తలెత్తి వాళ్ళ అన్నయ్యను చూసింది. అదేమీ పట్టనట్టే ఉన్నాడు రిషి. ఈసారి పంతులు గారు అర్జున్ వాళ్ళకేసి తిరిగారు. అర్జున్ కూడా మధుకి ఛాన్స్ ఇవ్వకుండా అంతకుముందు రిషి నోటి నుంచి విన్న వాళ్ళ ఇంటి గోత్రం పేరు రిషి పేరు చెప్పి నన్ను అవమానించినందుకు వాడికి తగిన శాస్తి జరగాలని పూజ చెయ్యండని అన్నాడు అర్జున్ రిషి మీద నిప్పులు చెరుగుతూ. మీ గోత్రనామాలు చెప్పండమ్మా అని అడిగారు పంతులు గారు. కథ
ఇంకా ఉంది. అర్జున్ తన మనసులో మధు మీద కొండంత ప్రేమ దాచుకున్నాడే కానీ దాన్ని బయట పెట్టలేకపోతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అర్జున్కి మరి ఈ విషయం తెలుసో లేదో, మరి మధు ఎందుకు అర్జున్ మోసగాడని తెలిసినా కూడా రిషి దగ్గరికి వెళ్లకుండా అర్జున్ దగ్గరే ఉంది అంటే మధుకి కూడా తెలుసా అర్జున్ మనసులో తన మీద కొండంత ప్రేమ ఉందని. మరి మధు, అర్జున్, రిషిలు వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరగబోతోంది? మధు, అర్జున్లు స్విట్జర్లాండ్ వెళ్తున్నారు కదా, అక్కడ వాళ్ళిద్దరూ ఒక్కటవుతారా? ఒకరి ప్రేమను ఒకరు తెలుపుకుంటారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.